నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. భక్తుల మనోభావాలతో వైసీపీ నాయకులు ఆడుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోము సీఎం చంద్రబాబు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే రేవంత్ రెడ్డికి ఉన్న జ్ఞానం పోయింది. రేవంత్ కి రోజు రోజుకు సంస్కారహీనత పెరిగిపోతుంది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. భూమి వివాదమే లాయర్ స్వప్న హత్యకు కారణం అన్న రాజుతో పాటు మరో 4 వ్యక్తులు అరెస్ట్. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో భేటీ అయ్యారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని అన్నారు. గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని అన్నారు. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టామని, శ్రీవారి కృపతోనే 23 క్లైమార్ మోన్స్ దాడి నుంచి బయటపడ్డానని చంద్రబాబు తెలిపారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించారు. 2022లో CFTRI చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పినా పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డు షాంపిళ్లు తీసి NDBకి పంపామని, సీట్ నివేదికను చూస్తే అన్ని రసాయనాలు పామాయిల్తో నెయ్యి తయారు చేసినట్లు వెలుగు చూసిందన్నారు. లడ్డు కల్తీ చేసిందే కాకుండా ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, దౌర్జన్యం, రౌడీయిజం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. నాడు వివేకానంద రెడ్డిని హత్య చేసి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి మళ్లీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భక్తుల విశ్వాసం పైన, నమ్మకం పైన దాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ రిపోర్ట్ లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే కరుడు గట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నా. రిపోర్ట్స్ అన్ని మీకు రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్ గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈ రోజు అందుకనే ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, మోడీ, సోనియా గాంధీలే జాతిపితల్లా కనిపిస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతుంది, కానీ రేవంత్ రెడ్డికి ఉన్న జ్ఞానం పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు కాకుండా దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. సమస్యల మీద మాట్లాడకుండా బూతులు, కాంగ్రెస్ చేసిన మోసాలు కప్పిపుచ్చేలా రోత మాటలు మాట్లాడుతున్నారన్నారు. సీఎం 2 ఏళ్లు గడిచినా రోజు రోజుకు సంస్కారహీనత పెరిగిపోతుందని, కాంగ్రెస్ సభల్లో రేవంత్ రెడ్డి అర్థం లేని మాటలతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం పెరుగుతుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయింది. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు. కానీ ఏమి రాలా, మళ్ళీ అవే బూతులు, అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయింది. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విజ్ఞత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత
ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయినా అన్నాడు. సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. ఇక కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను. వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషయం కక్కడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిర్యాల కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. మిర్యాలగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మా గెలుపు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా 4 చోట్ల ఇట్లనే మాట్లాడొస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం. రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 36వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కల్లూరి రేణుకారాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ అభ్యర్థుల మాయమాటలు మోసాలను తిప్పికొట్టడంతో మీ ఓటుతోనే సాధ్యమని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి 36వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రేణుకారాజు ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు 36వ వార్డు ప్రచారంలో భాగంగా మా 36వ వార్డు ప్రజలు ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మేము 36వ వార్డులో దిగుతుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎందుకు దిగుతున్నారు అక్క, మీరు ఎందుకు దిగుతున్నారు అన్న అని అంటూ, ఎందుకంటే తప్పకుండా మేము ఓటేస్తాం, భారీ మెజార్టీ ఇస్తామని ఈసారి చెప్తున్నాం. తప్పకుండా మేము కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు, మరి 10 ఏళ్ల పాటు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి, ఇక్కడ కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పుకుంటూ ప్రజలను మరి చైతన్యం చేస్తున్నాం. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు దాటినా కానీ సిరిసిల్ల పట్టణానికి ఎటువంటి నిధులు రాలేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ, అందులో సిరిసిల్ల పట్టణం చాలా రూపురేఖలు మారినాయి. మరి ఇప్పుడు కూడా మేము 36వ వార్డుకు అదేవిధంగా సేవలను అందిస్తామని ప్రతి ఒక్క ఓటర్ను కలుసుకుంటూ మరి వారికి యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి కారు గుర్తు కోటేసి అభివృద్ధి కోటేయాలి, పనిచేసే వ్యక్తులు కోటేయాలి. మరి ఎందరో వస్తారు, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మన 30వ వార్డులో తిరుగుతూ మరి వాళ్ళకే అవకాశం ఇస్తుండ్రు, 2-3 సార్లు మాకు కూడా ఇయ్యండి అని చెప్పి వస్తుండ్రు. మాదంతా ఒకటే, అభివృద్ధి చేస్తాము, ఓటేయండి. తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇంతవరకు కూడా చేస్తాము. ఇప్పుడు కూడా ఎటువంటి సహకారం కానీ ఎటువంటి వాటి అభివృద్ధి కానీ తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు 1వ నంబర్ 36వ వార్డు 1వ నంబర్ ఓటు వేసి గెలిపించాలని పార్టీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రోజు ఉదయం దారుణ హత్య చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో వివాదం కారణంగా లాయర్ స్వప్నను ఆమె సోదరుడు రాజు అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్వప్న ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదం తీవ్రంగా నడుస్తుందని పేర్కొన్నారు. 10 ఎకరాల భూమిని వారి తల్లి ఇద్దరికి పంచిందని, రాజుకు 6 ఎకరాలు, స్వప్నకు 4 ఎకరాలు రాసి ఇచ్చినట్లు తెలిపారు. కానీ స్వప్నకు 4 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేని రాజు ఇటీవలి కాలంలో పదే గొడవలకు దిగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే తన సోదరుడు రాజుపై లాయర్ స్వప్న ఇప్పటికే 2 సివిల్ కేసులను కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు తన తల్లి రాసిచ్చిన 4 ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు శనివారం ఉదయం స్వప్న అక్కడికి వెళ్ళింది. ఇక అందులో 1 ఎకరం భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం కాస్త రాజుకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న రాజుకు స్వప్నకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీయగా స్వప్నపై రాజు దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్నపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బండరాయిని తీసుకొచ్చి ఆమెను కొట్టి అత్యంత దారుణంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై స్పందించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆస్తి వివాదం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. రాజుతో పాటు అతడి డ్రైవర్ గణేష్ సహా మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిలో 4 మొబైల్స్ A1 to A4, తర్వాత ఆ సిక్కల్ ఏదైతే యూజ్ చేశారు ఆ సిక్కల్, దెన్ ఇన్నోవా కార్ అండ్ స్కూటీ, ఈ 4 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం మనం ఏసీపీ చెవెల ఆధారంలో అలాంగ్ విత్ జోనల్ ఇన్స్పెక్టర్స్ యాజ్ ఇన్ మైనాబాద్ ఇన్స్పెక్టర్, చెవెల ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ యాజ్ షాబాద్ ఇన్స్పెక్టర్, వాళ్ళందరి ఆధారంలో మొత్తం ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ బట్ శివ ఇప్పుడు శివకి ఒక 10,000 కావాల్సింది ఆయన వీరేష్కి అడిగాడు ఇంతకుముందు. సో నిన్న వీరేష్ ఆయనకి కాల్ చేసి మీకు 10,000 ఇప్పిస్తాను లాగేశారు. బట్ శివ వాజ్ నాట్ హ్యావింగ్ ఐడియా దట్ దే వర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అది శివకి ఐడియా లేదు. యాజ్ ఫార్ యాజ్ రాజు ఈజ్ కన్సర్న్, రాజు అంటే అన్నోన్ పర్సన్ పైన ఆ స్వప్న కూడా 2 కంప్లైంట్ ఇచ్చింది ఇంతకుముందు చెవెల్లలో యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్లో. నాకు ప్రాణహాని అయ్యే అవకాశం ఉంది, నా బ్రదరే అట్లా చేసే ప్రయత్నం ఉండొచ్చు అని మనం అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి 2 FIR కూడా నమోదు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ప్రత్యేకమైన CDR, CCTV ఫుటేజ్ అన్ని మనం కలెక్ట్ చేసాం. దానిలో ఆయనది సంబంధం ఏం రాలేదు. నౌ దట్ అక్యూజ్డ్ సందీప్, వీరేష్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు పాత్రగా ఆ ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా మనం వెరిఫై చేస్తాము. ఆ 2 కేసెస్ కూడా ఇప్పటి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. సార్ గతంలో 2 సార్లు, ఒకసారి స్కూటీ మీద వెళ్తుంటే కార్తో యాక్సిడెంట్ చేయడం, ఒకసారి జేసీబీతో కొట్టడం, 2 సార్లు కూడా హత్య ప్రయత్నం జరిగింది అంతే. సో దాంట్లో ఏమైనా రిమైండ్ చేశారు కదా? అది దానిలో రిమాండ్ లేవు. అది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మనం CDRs యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అన్ని చూస్తే అక్కడ ఎక్కడైనా ఆయనది అంటే A1 బోతిపి రాజు ఆయన బ్రదర్ది సస్పెక్ట్ నంబర్స్ ఎక్కడైనా మనకి పట్టుకోవట్లేదు. అట్లాగే CCTV ఫుటేజ్ చేస్తే బ్లూ కార్ అది చెప్పినట్లు మనం సీజ్ చేసి తీసుకువచ్చాము. ఆ బ్లూ కార్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీంతో సంబంధం లేదని కంప్లీట్లీ అట్లా వచ్చింది. సిమిలర్లీ ఏదైతే ఈ డోజర్ చెప్తున్నారో డోజర్ కూడా మనం వాళ్ళతో పాటు అలాంగ్ విత్ ద కంపోనెంట్ వీ వెంట్ అండ్ సర్చ్ ఎంటైర్లీ CCTV ఫుటేజ్ మనం కూడా మొత్తం వెతికాము. ఆ టైంకి ఇష్యూ జరిగింది యాజ్ పర్ ద FIR 11th of January ఈవినింగ్ 6:30 ఆ టైంలో జరిగిందని చెప్పారు. మొత్తం మనం విత్ అవర్ టీమ్ వీ హ్యాడ్ వెరిఫైడ్ CCTV ఫుటేజ్. వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్ క్లూ టు ప్రొసీడ్ ఫర్దర్. యాజ్ ఇన్ మనం అన్ని యాంగిల్స్లో టెక్నికల్ పరంగా మొత్తం CCTV ఫుటేజ్, CDRs అన్ని తెచ్చుకున్నాం. ఆ క్రమంలోనే మనం ఒకసారి 2 సారి 1 to చెవెల్లా PS యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్ PS ఈ రాజు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట సౌత్ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 12 మందిలో 8 మంది మహిళా మావోలు ఉన్నారు. 12 మందిపై మొత్తం 54 లక్షల రివార్డు ఉంది. AK-47 SLR రైఫిళ్లు,
3 ఆటోమేటిక్ ఆయుధాలు, జిలిటిన్ స్టిక్స్ 250, డిటోనేటర్లు 400, గన్ పౌడర్ డ్రమ్ 1, కార్డెక్స్ వైర్ 1 బండిల్ స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం క్యాడర్ 1, ఏసీఎం సభ్యులు 2, పీపీసీఎం సభ్యులు 1, పార్టీ సభ్యులు 4, పీఎల్జీఏ సభ్యులు 4 ఉన్నారు. रूप से नक्सलवादी अभियान संचालित की जा रही है, जिसके परिणाम स्वरूप बस्तर संभाग के अंतर्गत माओवादी संगठन का काफ़ी बड़ी झटका लगा। इस अवधि में बस्तर संभाग में 550 से अधिक माओवादी कैडर के डेड बॉडी अलग अलग मुठभेड़ के पश्चात सुरक्षा बल द्वारा बरामद की गई है। इसमें सीपीएम माओवादी संगठन के सरगना जनरल सेक्रेटरी बसवराजू हैं, सेंट्रल कमेटी मेंबर्स के सत्यनारायण रेड्डी, सुधाकर के रामचंद्र रेड्डी और सीमावर्ती गरियाबंद जिला में भी मोडम बालकृष्ण चलपति और अन्य जो नक्सल प्रभावित प्रांतों में सेंट्रल कमेटी मेंबर्स गणेश के माडवी हिडमा और झारखंड में अनलदा। इस प्रकार माओवादी संगठन का लगभग 12 सीसीएम और पुलिस ब्यूरो लेवल के कैडर्स और उनके जनरल सेक्रेटरी का डेड बॉडी सुरक्षा बल द्वारा मुठभेड़ के पश्चात बरामद किए गए थे। और काफ़ी बड़ी संख्या में सीपीएम माओवादी संगठन के जो सीनियर कैडर्स है, जिसमें पुलिस ब्यूरो मेंबर वेणुगोपाल हैं, सेंट्रल कमेटी मेंबर्स में रूपेश, सुजाता, चंद्रन्ना और अन्य जो डीके सेट्स लेवल कैडर्स में वेंकटेश, राजू सलाम, रनीता, राजमन मंडावी, इस प्रकार काफ़ी बड़ी संख्या में वो हिंसा त्याग करके समाज की मुख्य धारा में शामिल होने के लिए आए हैं। उन्हें भी शासन द्वारा स्वीकार किया गया, समाज भी उनका स्वागत किया और उनके पुनर्वास के लिए सभी प्रकार का अभी कार्रवाई जारी है। अकेला अक्टूबर 17, 2025 में एक हिस्टोरिकल इवेंट में 210 माओवादी कैडर 153 हथियार के साथ संभाग मुख्यालय जबलपुर में पुनर्वास के लिए सामने आए थे। उसके बाद लगातार सभी जिला मुख्यालय में, जैसा कांकर हो, नारायणपुर हो, सुकमा हो, बीजापुर, दंतेवाड़ा, कोंडागांव, सभी जिला में माओवादी कैडर्स, उस पर टॉप लेवल कैडर से लेकर नीचे लेवल कैडर्स हिंसा के मार्ग छोड़कर समाज की मुख्य धारा में शामिल होने के लिए काफ़ी बड़ी संख्या में सामने आए थे। यदि आंकड़ा के हिसाब से बात करेगा, विगत 24 महीने में 2400 से अधिक माओवादी कैडर ने मुख्य धारा में शामिल हुई है। इसमें खास बात यह रहा, अभी हाल फिलहाल के जो आत्मसमर्पण में जो माओवादी कैडर्स हथियार सहित आकर पुनर्वास के लिए सामने आ रहा है। पूर्व में माओवादी कैडर किसी न किसी कारण से हथियार को अपना डेरा में छोड़कर ही पुनर्वास के लिए आते थे, लेकिन अभी देखा जाएगा हथियार सहित आ रहा है। आज की एक घटनाक्रम में बीजापुर जिला मुख्यालय में आज 5 फरवरी को टोटल 12 माओवादी कैडर हैं, जिसमें डीवीसी मेंबर सोमडू है, ये दरबार डिवीजन इलाका में सक्रिय रहा, जो कैपिटल एरिया कमेटी के सचिव रहा। उन्होंने AK-47 के साथ और 2 अन्य जो माओवादी कैडर है, जिसमें छोटू कुड़ियम, जो उन्होंने पश्चिम बस्तर डिवीजन एसीएम है, उन्होंने SLR के साथ आज पुनर्वास के लिए सामने आए थे। और तीसरा माडवी, సన్న మాడవి। మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేటలో ఎమ్మెల్సీ రాజు నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేసి చిత్రీకరించారు. ఆయన సిబ్బంది డ్రోన్ ఎగరడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రోన్ ఎగురవేసిన వారిని పట్టుకొని విచారిస్తున్నారు. అక్రమంగా తన నివాస సముదాయంపై డ్రోన్ ఎగురవేయడాన్ని ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు సీరియస్ గా తీసుకున్నారు. ప్రజాప్రతినిధి ఇంటిపై డ్రోన్ ఎగురవేసి తన రక్షణకు భంగం కలిగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు లోతైన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నాయకులు ఆడుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోము సీఎం చంద్రబాబు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే రేవంత్ రెడ్డికి ఉన్న జ్ఞానం పోయింది. రేవంత్ కి రోజు రోజుకు సంస్కారహీనత పెరిగిపోతుంది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. భూమి వివాదమే లాయర్ స్వప్న హత్యకు కారణం అన్న రాజుతో పాటు మరో 4 వ్యక్తులు అరెస్ట్. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. వాచ్ టు V3 న్యూస్.